కడప జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. చక్రాయపేట మండలం కుమార కాలువ సమీపంలోని పాపాగ్ని నదిలో ఉన్న ఇసుక క్వారీ నీటి గుంతలో పడి ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందారు. సరదాగా నది దగ్గరకు వెళ్లిన ఇద్దరు యువకులు అక్రమ ఇసుక తవ్వకాల వల్ల ఏర్పడిన లోతైన గుంతలో పడి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతులు పెండ్లిమర్రి మండలం కార్పురెడ్డి గారి పల్లెకు చెందిన ఒకే కుటుంబంలోని రాజవర్ధన్ రెడ్డి, జయంతి రెడ్డిగా గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యూసుఫ్ అందిస్తారు. యూసుఫ్. కడప జిల్లాలోని చక్రాయపేట మండలం ఏదైతే వేంపల్లెకు సంబంధించిందో అందులో నిన్న ఏదైతే ఆ ఇద్దరు పెళ్లిమరికి సంబంధించినటువంటి అన్నదమ్ముళ్ళు నిన్న అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి. నానమ్మ గారి ఇంటికి వెళ్లారు. లోకేష్ రెడ్డి కుమారులు ఇద్దరు, పెద్ద కుమారుడు రాజవర్ధన్ రెడ్డి, ఆ చిన్న కుమారుడు జస్వంత్ రెడ్డి కూడా ఆ నానమ్మ గారి ఇంటికి వెళ్ళినటువంటి సందర్భంలో చక్రాపేట మండల సమీపంలో ఏదైతే ఇసుక అక్రమ రవాణా చేస్తా ఉన్నారో ఆ క్వారీ వద్ద ఉన్నటువంటి నీటి వద్దకు వెళ్లారు. సరదాగా ఈత కొట్టేందుకు కాసేపు తమ్ముడు జస్వంత్ నీటిలో దిగడంతో అక్కడ అతన్ని కాపాడేందుకు అన్న కూడా పూర్తి స్థాయిలో ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి. అయితే ఇద్దరు కూడా నీటి గుంతలో మునిగిపోయి నిన్నంతా కూడా కనీసం శవాలు కూడా నిన్న సాయంత్రం 6 గంటల వరకు వారి డెడ్ బాడీలు కూడా దొరకనటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో పోలీసులతో పాటు ఇటు ఫైర్ సేఫ్టీ అధికారులు కూడా ఆ యొక్క మొత్తం నీటి గుంటల్లో చాలాసేపు వెతికినటువంటి సందర్భంలో సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల సమయంలో వారి యొక్క మృతదేహాలు అయితే లభ్యమయ్యాయి. పూర్తి స్థాయిలో పోలీసులంతా కూడా కేసులు నమోదు చేసి విచారణ అయితే చేపట్టారు. కుటుంబ సభ్యులు బీటెక్ చదువుతున్నటువంటి చేతికి అంది వచ్చినటువంటి ఇద్దరు కుమారులు కూడా మృతి చెందడంతో ఆ ప్రాంతంలో అంతా కూడా విషాద కాయాలు చోటు చేసుకున్నాయి. వెల్లిమరి నుండి నానమ్మ గారి ఇంటికి, అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళినటువంటి ఇద్దరు పిల్లలు కూడా ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు కుమారులు. ఆ కుటుంబంలో ఉన్నటువంటి వారికి ఇంకా సంతానం కూడా లేదు. వీరిద్దరే వారికి ప్రధానంగా ఆయుపట్టుగా ఉన్నటువంటి ఇద్దరు కుమారులను కోల్పోవడంతో తల్లిదండ్రుల బాధ అయితే వర్ణాతీతంగా మారింది. స్థానికులు అయితే ఎవరైతే అక్రమ ఇసుక ఇక్కడ నుండి తరలిస్తా ఉన్నారో అధికార పార్టీకి చెందినటువంటి నాయకులు ఈ యొక్క ఘటనకు పూర్తి బాధ్యత వహించాలని చెప్పేసి స్థానికులంతా కూడా మృతదేహాలను స్థానికంగా రోడ్డుపైకి తీసుకొచ్చి అక్కడే బైఠాయించారు. పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. జిల్లా కలెక్టర్ స్పందించి ఇక్కడికి రావాలి, క్వారీని ముయ్యాలి, దాంతో పాటు ఈ యొక్క కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలోనే ఇవాళ కడప ఎంపీ అవినాష్ రెడ్డి కూడా ఆ మృతదేహాలను సందర్శించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ ఇసుక క్వారీ యొక్క సభ్యులు ఈ అక్రమ ఇసుకను ఎవరైతే ఇక్కడ నుండి తరలిస్తా ఉన్నారో వారిపై చర్యలు చేపట్టాలి, కేసులు నమోదు చేయాలి. ఎవరైతే ఇద్దరు మృతి చెందారో ఆ ఇద్దరి వాళ్ళకి రావాల్సినటువంటి ఎక్స్గ్రేషియాను ఇవ్వాలి, నష్టపరిహారం చెల్లించాలి, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి అవినాష్ రెడ్డి కూడా తీవ్రంగా స్పందించేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ నాయకులే ఈ యొక్క కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. అధికార అండదండలతోనే అక్రమ ఇసుక రవాణా ఇక్కడ నుండి నేరుగా బెంగళూరుకు వెళ్తా ఉంది. దాన్ని అరికట్టండి అని చెప్పి గతంలో కూడా స్థానికులు ఫిర్యాదు ఇచ్చినప్పటికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి మైన్స్ అధికారులు పట్టించుకోకపోవడంతో ఇటువంటి ఘటన చోటు చేసుకుందని చెప్పేసి స్థానికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అదే విధంగా మరి ఘటనకు సంబంధించి అధికారులు ఎవరైనా స్పందించడం జరిగిందా? తో పాటు తహసీల్దార్ కూడా ఆ యొక్క ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారి యొక్క కుటుంబ సభ్యులను ఓదారుస్తా ఉన్నారు. వారికి కావాల్సినటువంటి నష్టపరిహారం చెల్లిస్తాము, ఎవరైతే ఇసుక క్వారీ అక్రమంగా తవ్వకాలు జరిపారని చెప్పి మీరు ఆరోపిస్తా ఉన్నారో వాటిపై విచారణ కూడా జరిపిస్తామని చెప్పేసి జిల్లా కలెక్టర్ కూడా స్పందించినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. వారిపై జరిమానా విధిస్తాము, వారికి చట్టపరంగా ఏదైతే చర్యలు తీసుకోవాలో వాటన్నిటిని కూడా తాము దగ్గర ఉండి వాటిని త్వరగతిన పూర్తి చేస్తామని చెప్పేసి హామీ కూడా ఇస్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా కుటుంబ సభ్యులు మొరాయిస్తా ఉన్నారు. తమ బిడ్డలు చేతికి అంది వచ్చినటువంటి బిడ్డలను కోల్పోయాము, ఎవరు మాకు ఆ బిడ్డలను మాకు వెనక్కి తెచ్చిస్తారని చెప్పేసి వారైతే పెద్ద ఎత్తున ఆందోళన అయితే విరమించకుండా ఇప్పటికి కూడా ఆందోళన కొనసాగిస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ యూసుఫ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. అద్దాలమరి ఇసుక రీచ్ వద్ద సుమారు 5:30 గంటల సమయంలో అద్దాలమరి ఇసుక రీచ్ వద్ద ఇద్దరు పిల్లలు మునిగిపోయారు. ఈ యొక్క ఇసుక రీచ్ వద్ద తీసిన నీటి గుంతల్లో పడి మునిగిపోయిన సమాచారం మేరకు మేము మన ఫైర్ వాళ్ళతో కలిసి ఇక్కడ వచ్చి ఇక్కడ గ్రామస్తుల సహకారంతో నీటి గుంతల్లో వెతకగా ఇద్దరు పిల్లలు, ఒక అబ్బాయి పేరు జయంతి రెడ్డి 19 ఏళ్ళు, ఇప్పుడు బీటెక్, అతను ఇంటర్ అయిపోయి బీటెక్ చేరవలసి ఉంది.
అదేవిధంగా రాజ్యవర్ధన్ రెడ్డి 16 ఇయర్స్ 10th క్లాస్ అయిపోయి ఇంటర్ చదవాల్సింది. ఇద్దరు సొంత అన్నదమ్ములు. వాళ్ళు ఇక్కడ పక్కనే ఈ యొక్క నది పక్కనే వాళ్ళది మడి ఉంది. ఆ మడికి చూసుకొని వచ్చి అక్కడ నుంచి ఇక్కడికి ఈత కోసం వచ్చారు. వాళ్ళకి ఈత రాకపోవడం వల్ల ఒకరి కోసం ఒకరు వెళ్ళి ఇద్దరు నీటిలో మునిగి చనిపోవడం జరిగింది. దీనిపైన వాళ్ళ తల్లిదండ్రులతో ఫిర్యాదు తీసుకొని దానిపైన విచారణ చేసి దానిపై చట్టపర చర్యలు తీసుకుంటారు. సుమారు